మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారాలు. ఈ దేశంలో కాంగ్రెస్ గెలవడం అనేది చారిత్రక అవసరంగా ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తేనే బడుగు బలహీన పేద వెనుకబడ్డ వర్గాల కూలి బతుకులు మారుతాయి. 10 సంవత్సరాల కాలంలో బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేసి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేసి మోడీ గారి దోస్తులైనటువంటి ఆదాని అంబానీలకు దోచిపెడుతూ ఇవాళ పేదలు వాడేటువంటి నిత్యావసర వస్తువుల మీద, బట్టల మీద, తినే తిండి మీద, తాగే పాల మీద, పిల్లలు తాగే పాల మీద, మరి ప్రతి దాని మీదగా ఈవెన్ దేవుడికి పెట్టే అగరబత్తి మీద కూడా ఇవాళ జిఎస్టీ పెట్టారు, పన్నులు వేసారు. బీజేపీ వాళ్ళు మాట్లాడితే దేవుడి పేరు చెప్తున్నారు. మరి దేవుడికి భక్తునికి అనుసంధానమైన అగరబత్తి అయినా మీరు హిందువులకైనా ఫ్రీగా ఇచ్చిరా నేను అడుగుతున్నాను. హిందూ ముస్లిం కొట్లాటలు తీసుకొస్తున్నారు. ఈ దేశంలో 1000 ఏళ్లుగా మరి హిందూ ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉన్నారు. మరి ఆనాడు ముస్లింల పరిపాలన ఉన్నప్పుడు కానీ ఈ రోజు మరి హిందూ ప్రధానమంత్రులుగా గత కొంతకాలం వరకు ఉన్నప్పుడు కానీ అందరూ కూడా ఐక్యంగా బతికిరు, ఈ దేశ అభివృద్ధిలో పంచుకున్నారు. కానీ ఎక్కడైతే విద్వేషాలు, వినాశకర బుద్ధులు ఉంటాయో ఆ రాష్ట్రాలు, ఆ ప్రాంతాలు మరి వెనుకబడిపోతాయి. కాబట్టి భారతదేశం అంటేనే లౌకిక రాజ్యం. అంబేద్కర్ రాసినటువంటి లౌకిక రాజ్యాన్ని, లౌకిక సిద్ధాంతాన్ని తుడిచిపెట్టడం కోసం ఈరోజు భారత రాజ్యాంగాన్ని కూడా తీసేయడానికి, దానికోసమే 400 సీట్లు కావాలని అడుగుతున్నది బీజేపీ. దయచేసి యువకులారా ఆలోచించండి. 10 సంవత్సరాల కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ మీ గ్రామాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఎన్ని ఇండ్లు ఇచ్చింది, ఎన్ని రోడ్లు వేసింది, ఎన్ని భూములకు పట్టాలు ఇచ్చింది, ఎన్ని భూములు పంచింది, కనీసం ఫారెస్ట్ ద్వారానైనా ఎన్ని ఇబ్బందులు గురికాకుండా చూసిందో మీకు తెలుసు. గురికాకుండా మరి చూసిందా ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఫారెస్ట్ శాఖ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండి చిన్న పనిని కూడా చేసుకోనియకుండా ఆటంకాలు సృష్టిస్తుంది మోడీ ప్రభుత్వం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఏళ్ల కింద పట్టాలు ఇచ్చుడే చట్టం తెచ్చుడే కాకుండా 100 రోజుల పని ఒక ఉద్యమంలా ఊపులా సాగుతుంది ఈ రోజు. అంటే కాంగ్రెస్ ఏ పని తీసుకొచ్చినా, ఏ చట్టం తీసుకొచ్చినా స్వాస్థ్యమైనటువంటి పనులు చేస్తుంది. ప్రజలకు స్వాస్థ్యంగా ఉపయోగపడే పనులను చేస్తే దానిలో భాగంగానే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తే 81 కోట్ల మందికి రేషన్ కార్డులు వచ్చినాయి. అంగన్వాడీ సెంటర్లు పౌష్టికాహారం పిల్లలకు అందించడం కోసం పెట్టింది. ఊరూరు ఆశా వర్కర్లను తీసుకొచ్చి వ్యవస్థను తీసుకొచ్చింది. హెల్త్ సెంటర్లను తీసుకొచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. మరి బ్యాక్లాగ్ పోస్టులను నింపింది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ మరి రాజ్యాంగంలో కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాడు అంబేద్కర్ గారి ద్వారా కాంగ్రెస్ ది. ఈనాటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మరి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, మైనార్టీలు, అణగారిన వర్గాలంటే మరి దేవుడి కాళ్ళ కింద పుట్టిరు కాబట్టి వాళ్ళ కాళ్ళ కిందనే ఉండాలనే తొక్కి పెట్టే సిద్ధాంతాన్ని బీజేపీ ఫాలో అవుతుంది. దానికి ఇవాళ రాజ్యాంగం కావాలని మనం అడిగితే బీజేపీ అనుసరించే రాజ్యాంగం ఒక బుక్ ఉంది. వాళ్ళకి అదే భగవద్గీత. ఎంఎస్ గోల్వాల్కర్ అనేటువంటి వాళ్ళ నాయకుడు మరి బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి బుక్కులో రాజ్యాంగం పట్ల చాలా సులుకనగా, అవహేళనగా మాట్లాడిండు. అదే సిద్ధాంతాన్ని బీజేపీ పాటిస్తుంది. కాబట్టి ఎవరు కూడా వాళ్ళ మాయమాటలు నమ్మద్దు. పక్కా వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళు అడిగేది 400 సీట్లు, రాజ్యాంగాన్ని రద్దు చేసి మరి మనుధర్మ శాస్త్రాన్ని 100 ఏళ్ల నాటి ఒక వెనుకబాటుతనంతో, ఒక అంటరానితనాన్ని ప్రోత్సహించినటువంటి సిద్ధాంతాలను అమలు చేసేటువంటి పుస్తకము, వాళ్ళ మార్గదర్శనం ఎంఎస్ గోవాల్కర్ రాసినటువంటి బుక్కు. ఆ బుక్కును మీరు కాదంటారా? అది మీరు ఫాలో అవుతలేదంటారా అని బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. ఇక టీఆర్ఎస్ నాయకులు ఇవాళనే పాపం ఆయనకు అధికారం పోతే లేదా ఓట్లుంటే తప్ప కేసీఆర్ కు ప్రజలు గుర్తుకురారు. ఇవాళ కేసీఆర్ అధికారంలో ఉన్న రోజులు సామాన్యులను నడ్డి విరిచే విధంగా ఎర్ర బస్సు ఎవరెక్తారండి? పేదవాళ్ళు ఎక్కుతారు. పేదవాళ్ళు ఎక్కే బస్సుల రేట్లు పెంచారు. మరి ఆర్టీసీని కుదేలు చేసి ఆస్తులు అన్ని అమ్మేసిండు, తాకట్టు పెట్టేసిండు. వాళ్ళ దోస్తులకు, వాళ్ళ మనుషులు కబ్జాలు చేసిర్రు. అలాంటి కేసీఆర్ ఇవాళ మహిళలకు మేము ఉచిత బస్సు ప్రయాణం పెడితే దిక్కుమాలిన పథకం అట. ఆయన రేటు పెంచిండు, మేము ఫ్రీ బస్సు పెట్టినాం. ఇవాళ అదే కాకుండా ఆయన పెద్ద 100 ఎకరాల భూస్వాముల కోసం ఆరాట పడుతున్నాడు.
మేము పేదల రైతులకు రైతు బంధు రైతు భరోసా ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇవాళ 200 యూనిట్ల కరెంటు మేము ఫ్రీగా ఇచ్చినాం. మీరు 2 బుగ్గలు ఒక ఫ్యాన్ ఉన్నా కూడా ముక్కు పిండి వసూలు చేశారు. అదే 100 ఎకరాలు ఉన్నటువంటి మీ ఫామ్ హౌస్లకు మాత్రం కరెంటు ఫ్రీగా ఇచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం, పేదరిక నిర్మూలన. మీది ఇవాళ పేదలు వాడే వస్తువుల మీద, పేదలు వాడే ఎక్కే బస్సుల మీద, పేదలు వాడే కరెంటు మీద, పేదలు వాడే గ్యాస్ల మీద కూడా మీరు రేట్లు పెంచారు. మేము వచ్చి రాగానే 500కు తగ్గించిస్తా ఉన్నాం. 10 ఏళ్ల నుంచి 1200 పెంచారు. కాబట్టి ఆలోచించండి. నేను ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉండడంతో మరి మహబూబాద్ పార్లమెంటు పరిధి మొత్తం కూడా తిరగలేకపోయినప్పటికీ అయినా కూడా ఏ కార్యక్రమం ఉన్నా మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని మరి అన్ని ప్రోగ్రామ్స్ కు అటెండ్ చేస్తూ మా ములుగు నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీ మా సోదరుడు బలరాం నాయక్ గారు, మరి ఆయన గతంలో కేంద్ర మంత్రిగా చేసినప్పుడే అనేక గ్రామాలలో మోడల్ స్కూల్ కానీ, ఇల్లు కానీ, అదేవిధంగా బ్రిడ్జెస్ కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా మరి నిలబడ్డాడు. వారి కోసం ఈరోజు నేను ఇక్కడ ప్రచారానికి రావడం జరిగింది. 2 రోజులు ములుగు నియోజకవర్గంలో ప్రచారం చేసుకొని మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాలో మరి అక్కడ కూడా నాకు ఒక బాధ్యత ఇచ్చారు. కాబట్టి మన గిరిజన సోదరులకు, ఆదివాసీలు, లంబాడ, గిరిజన అందరికి కూడా చెప్తాను, 2 ప్రాంతాలలో 2 తెగలకు, 2 జాతులకు, 2 కులాలకు ఇచ్చారు. అక్కడ ఒక ప్రశ్నించే గొంతుక ఆమె మీద ప్రశ్నించి పోరాటం చేసినందుకు 50 కేసులు పెట్టింది గత ప్రభుత్వం. ఒక టీచరు, సామాన్యుల ఆడబిడ్డ, ఒక గోండు బిడ్డకు అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కుల మత భేదాలకు అతీతంగా ఒక బోల శంకరుడ అందరితో సహోదర భావంతో ఉండేటువంటి బలరాం నాయక్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని వర్గాలు ఇక్కడ అక్కడ ఓటేయండి దయచేసి. రాజ్యాంగం బతకాలి. రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీ, ఈ భారతీయులందరి యొక్క హక్కులను కాపాడేటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది రాహుల్ గాంధీ గారితో సాధ్యమవుతుంది. కాబట్టి కొంతమంది స్వార్థపూరితంగా కాంగ్రెస్ కు ఈ ఏజెన్సీ ప్రాంతాలలో మరి 7 నియోజకవర్గాల్లో పట్టం కట్టిరు కాబట్టి ఓట్లు చీల్చేటువంటి కుట్ర చేస్తున్నారు. మేము అడుగుతున్నాము, ఈ 10 సంవత్సరాలలో మరి ఎస్టీలకు, ఆదివాసీలకు కావచ్చు, గిరిజన లంబాడకు కావచ్చు, ఇంకా ఏ కులానికైనా ఎస్టీ అనే హోదాలు ఉన్న అందరికీ కూడా అన్యాయం చేసే విధంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఈ ప్రాంతంలో ఇయ్యలే. ఎక్కడెక్కడో జీవో నెంబరు 317 తీసుకొచ్చి 317 తీసుకొచ్చి జోనల్ వ్యవస్థ పెట్టి ఇక్కడ ఖాళీలన్నీ కూడా బయట నుంచి వచ్చిన అటువంటి వాళ్ళతో నింపుతున్నారు. బయట నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలు వాళ్ళు సంతృప్తిగా లేరు. మనకు ఉద్యోగాలు రాక నిరుద్యోగం పెరిగింది. అలాంటి వాళ్లకు లాభం చేకూర్చే విధంగా కొంతమంది నాయకులు పోటీ చేస్తున్నారు. దయచేసి రాహుల్ గాంధీ అట్టడుగు వర్గాల పట్ల, దళితుల పట్ల, ఆదివాసుల పట్ల, గిరిజనుల పట్ల, బీసీల పట్ల, మైనార్టీల పట్ల, మహిళల పట్ల చాలా కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనను ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది. దానికోసం జరుగుతున్నటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుతూ మరి మా ఆరాధ్య దైవం గుంజేడు ముసలమ్మ దేవుని దగ్గర నుంచి ఈ రోజు కొత్తగూడ, గంగారం మండలాల్లో పర్యటనలు ఏర్పాటు చేసుకున్నాము. ఆ తర్వాత రేపు కూడా ఎటు నాగరం, మరి ములుగు ఆ ప్రాంతంలో కూడా ఉంది. అందరూ సహకరించండి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి. మరి నేను మంత్రి అయిన వెంటనే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, లింక్ రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ అన్నీ కూడా శాంక్షన్ చేసినాం. రాబోయేటువంటి కాలంలో పూర్తిగా ఇండ్లు, అదే విధంగా రైతు బంధు కూడా ఈ 2-3 రోజులలో పడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆనాడు 10 ఎకరాల వరకు కూడా మరి పట్టాలు ఇచ్చారు వైఎస్ఆర్ గారు. ఆ లెక్క ప్రకారం కూడా తప్పకుండా ఎవరికి అన్యాయం జరగకుండా రైతు బంధు, రుణమాఫీ 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ చేసి ఉంటే ఇవాళ ఏ ముఖం పెట్టుకొని అడుగుతారో వాళ్ళైతే అర్థమవుతలేదు. రుణమాఫీ అంటేనే కాంగ్రెస్. ఆనాడు కాంగ్రెస్ చేసింది, ఈనాడు కూడా కాంగ్రెస్. మీకు చేతగాలి 10 ఏళ్ళ అధికారంలో ఉండి 7 లక్షల కోట్ల అప్పు చేసినా కూడా మీరు రైతుల రుణమాఫీ చేయలేకపోయారు. మీకు మాట్లాడే అర్హత లేదు అనేది గుర్తుపెట్టుకోవాలని టీఆర్ఎస్ 15 సీట్లను లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. మాకుండే సర్వే ప్రకారం ఇంకొకటి వస్తే బోనస్, కానీ 14 అయితే పక్కా 14 సీట్లలో మేము గెలవబోతున్నాం. గ్యారంటీలు మాకు ఇప్పుడు అయింది 100 రోజులు, ఇంకా టైం ఉంది. ఈ లోపు ఎలక్షన్స్ వచ్చింది. దాదాపు 1.5 month దాదాపు ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఏ పథకాన్ని కూడా మేము ఆపం. మేమేం బిల్డింగ్లు కట్టేది లేదు, భవంతులు కట్టి ఇది నేను కట్టినా మంచిగా ఉన్న బిల్డింగ్లను కూడా కొట్టి కూడా కట్టేది లేదు. మాకు అవసరం మేము పేదలకు ఇవ్వాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడమే లక్ష్యము.
అయినప్పటికి కూడా 100 రోజులలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ప్రకటించడం, 500 గ్యాస్ సిలిండర్ స్టార్ట్ అయింది, 200 యూనిట్ల కరెంటు స్టార్ట్ అయింది, మహిళలకు ఉచితంగా బస్సు, 10 లక్షల మరి ఇన్సూరెన్స్, మన ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు 10 ఏళ్ళ నుండి మాలాంటి పథకాలు తేలేక పేదల మీద ధరలు పెంచి, బస్ రేట్లు పెంచి, కరెంటు రేట్ల ఇళ్లలో ముక్కుబిండి వసూలు చేసి, గ్యాస్ ధరలు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి వాళ్ళని ఎవరు నమ్ముతలేరు. కాబట్టి ఇవాళ వచ్చి బయటకు వచ్చి భాగవతాలు చేస్తారు. వాళ్ళు ఎన్ని భాగవతాలు చేసినా కాంగ్రెస్ చేయి గుర్తు కొట్టేస్తారు.